లాస్ట్ క్లాస్ లో మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తాము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాము. ఓకే, ఆ ఫైల్ ని సమ్ ఎక్స్టెన్షన్ తో సమ్ నేమ్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేసుకున్నాము. ఇక్కడ మనం సింపుల్ హలో వర్డ్ ప్రోగ్రామ్ రాసాము. దీనిని మనం కంపైల్ చేసాము. ఓకే, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే, మనకి హలో కోడ్ బిగిన్ అని ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. రాసారు కదా ఈ ప్రోగ్రామ్ అందరూ. ఓకే, ఎన్ని డౌట్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ వరకు? అందరికీ లోకల్లో ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా? ఓకే, గ్రేట్. ఓకే, మనం ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింపుల్ గా కొన్ని ఒక సింపుల్ థింగ్ అనేది ఒకటి చెప్పుకున్నాం. ఏంటి? జావాలో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం? క్లాస్ క్రియేట్ చేయాలి. జావాలో మనం ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. ట్రెడిషనల్ వేలో మనం ప్రోగ్రామ్ రాయడానికి. ఓకే, ఆ క్లాస్ క్రియేట్ చేయడం సింటాక్స్ వచ్చి మనం క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసాము. ఓకే, దానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఓకే, మనం ఈ నేమ్ ఇవ్వడానికి నేమింగ్ కన్వెన్షన్స్ తో పాటుగా వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి ఎలా నేమ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు అని చెప్పేసి చేసుకున్నాం. ఫర్ ఫర్ బెటర్ ప్రాక్టీస్ మటుకు ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్, ఈ పర్టికులర్ వర్డ్ లో ద ఫస్ట్ లెటర్ షుడ్ బి ఏ అప్పర్ కేస్. అది దట్ ఈస్ ద ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ క్రియేటింగ్ ఏ క్లాస్. ఓకే, దిస్ ఈస్ ఏ క్లాస్. ఓకే, ద సింపుల్ గా మన యొక్క వాట్ ఈస్ ఎ క్లాస్, జావాలో క్లాస్ ఏంటి, ఏం చేస్తుంది అంటే ద క్లాస్. ఓకే, ఈ క్లాస్ అంటే దిస్ కంప్లీట్ ఇదంతా కూడా క్లాస్. ద క్లాస్ విల్ కంటైన్స్ యాక్చువల్లీ ద త్రీ థింగ్స్. ద వన్ ఏంటంటే క్లాస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ వేరియబుల్స్. ఓకే, మెథడ్స్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సమ్ అండ్ ఇంతకు ఇన్ని రకాలు చెప్తున్నట్టు సమ్ టైమ్స్ ఏంటంటే క్లాస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అంటారు. The class is enclosed with the variables and methods అంటారు. In other terms, the variables is nothing but a members or member variables or members, or methods is nothing but a member functions. ఓకే, ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకున్నా కూడా అందులో మనకి ద టెర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ తో పాటు ద టెర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటే టర్మ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరుగా కూడా మనం అనేది పిలుస్తాం. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఆన్ దిస్. ఓకే, సో క్లాస్ లో మనం ఉండే ఏంటంటే క్లాస్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, మనం జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. కరెక్టే. ద క్లాస్ క్రియేట్ చేసి అందులో రాసే మన ప్రోగ్రామ్ కూడా ఏముంటుందంటే ఆ ప్రోగ్రామ్ లో కూడా ఉండేవి వేరియబుల్స్ క్రియేట్ చేయడం, మెథడ్స్ క్రియేట్ చేయడం, లేదంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం. ఓకే, ఇవే ఉంటాయి మనకి ఈ క్లాస్ లో. అంటే క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు ఇన్ బిట్వీన్ ఉండే ఏంటంటే ఇదర్ వేరియబుల్ ఆర్ ఆర్ మెథడ్ ఆర్ ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. ఇంక వేరే ఏముండవు. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్స్ అంటే ఏంటి, మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో క్లాస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టాకింగ్ అబౌట్ ద వేరియబుల్స్ థింగ్స్. ఓకే, వేరియబుల్స్ కన్నా వెళ్లే ముందు ఒక మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో సింపుల్ గా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏం చేస్తారు మీరు? ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సింపుల్ గా మీకు రిజిస్టర్ అయిన ఒక పేజ్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనే దానిలో కొన్ని ఫామ్ లో కొన్ని ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి. లేబుల్స్ ఆర్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనొచ్చు, సమ్ డేటా. ఓకే, నేమ్. ఓకే, మీ యొక్క నేమ్. ఓకే, మొబైల్ నెంబర్. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఆర్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, జెండర్, సమ్ అడ్రస్, ఎక్సెట్రా. కొన్ని డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి. ఓకే, సమ్ టైమ్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని కూడా కనిపిస్తాయి.
ఓకే. ఓకే, ఇట్లా ఫామ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ ఫామ్ లో మీరు ఇక్కడ నేమ్ అంటే ఏమి ఇస్తారు ఇక్కడ? మీరు మీ యొక్క నేమ్ ఎంటర్ చేస్తారు. నేమ్ అనేది ఏబిసి 1 2 3 ఇలా ఎంటర్ చేయొచ్చా? ఇట్స్ అన్ ఇన్వాలిడ్ నేమ్. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ వాల్యుయేషన్ చేస్తాం. బట్ మీకు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే సమ్ డేటా రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం ఏబిసి 1 2 3 ఇస్ కంప్లీట్లీ ఏ ఆల్ఫాబెట్స్. ఏబిసిలను ఉండాలి. ఓకే, క్యారెక్టర్స్ ఇవ్వాలి ఇక్కడ. మొబైల్ నెంబర్ ఏబిసి అని ఇస్తే కుదురుతుందా? నో, నాట్ ఎక్స్. నెంబర్స్ లో ఉండాలి. సమ్ 1 2 3 అప్ టు 10 నెంబర్స్ బేస్డ్ ఆన్ ద కంట్రీ దట్ వాల్యుయేషన్ విల్ బి హ్యాపెన్. ఓకే, ఇవి నంబర్స్ లో ఉంటాయి. ఓకే, ఈమెయిల్ ఐడి కాంబినేషన్ ఆఫ్ ద బోత్, and not only both, combination of all the characters. Email can be, I mean, contains alphanumerics and also a special characters like at the rate and underscore, hyphen, dot. Okay, this kind of special characters also it will involve in the email. Okay, date of birth, ఏజ్ ఇస్తే మనకి ఏమవుతుంది? ఏజ్ ఇస్ నెంబర్ అయితే నెంబర్ ఇస్తాం. లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ డేట్ ఫీల్డ్ ఇస్తాం, డేట్. ఓకే, జెండర్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ మనం చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద 1 2 3 ఇట్ విల్ రిప్రజెంట్. వన్ ఈజ్ రిప్రజెంట్ ఏ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ బి రిప్రజెంట్. సో అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్. సమ్ టైమ్ డోర్ నెంబర్ కెన్ బి ఏ ఇంటిజర్ అండ్ అడ్రస్ అండ్ ఐఫన్స్, other strings and cities. These all are combination of the different the characters. ఓకే, సో ఇక్కడ మీరు ఇదంతా కూడా ఏంటంటే మీరు ఎంటర్ చేసి ఇందులో మీరు ఈ ఫామ్ ఫిల్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏ మీ యొక్క డేటాని ఫిల్ చేయడం. మీ యొక్క డేటాని ఇందులో ఫిల్ చేయడం. సో ఇందులో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా ఇస్తున్నారు? నేమ్లో ఓన్లీ ద క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అనేవి ఇవ్వట్లేదు. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్లు ఏవి ఇస్తున్నారు? ఓన్లీ నంబర్స్ ఇస్తున్నారు. ఓకే, క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు. ఇస్ నథింగ్ బట్ ఏ ఆల్ఫాబెట్స్ ఇవ్వట్లేదు. ఓకే, సమ్ నంబర్స్ ఇస్తున్నారు. ఈమెయిల్ ఐడి కాంబినేషన్ ఆఫ్ ద బోత్ అంటే మీరు ఇక్కడ ఈ డేటా బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ ఫీల్డ్ బట్టి ఈ టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, జనరల్ గా మీరు ఇక్కడ డిసైడ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క డేటా యొక్క టైప్ ఏంటి. ఓకే, ఈ మొబైల్ నెంబర్ ఓకే ఇంటిజర్స్ ఇన్ జావాలో మనం మాట్లాడుకుంటే నెంబర్స్ అనేది మనం మ్యాథమెటికల్ గా మనం మాట్లాడుకుంటే జావాలో వి కాల్డ్ as ఇంటిజర్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ డేటా ద టైప్ విల్ బి డిసైడెడ్. డేటా టైప్స్ అంటే ఈ డేటా యొక్క టైప్, అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడానికి యూజ్ చేసేవే మనకి ఈ డేటా టైప్స్. జావా ఈజ్ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను అంటే, సో జావాలో మనం ఇలా మీరు చూడండి, ఏ యొక్క డేటా అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది ముందుగా చెప్పాలి. ఓకే, మీరు ఎలాగ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఫీల్డ్ ఇచ్చారంటే ఫ్రంట్ ఎండ్ లో మీరు ఇక్కడ ఏబిసిడీలు ఎంటర్ చేయకుండా ఎలా అయితే డిజేబుల్ ఉంటుందంటే దాని టైప్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఫిక్స్ చేసి ఉంచారు. అలాగే డేటా జావాలో ఏదైనా ఒక వేరియబుల్లో ఒక డేటాని స్టోర్ చేయాలంటే దాని యొక్క టైప్ అనేది మనం డామ్ షూర్ గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా టైప్స్ గురించి నథింగ్ బట్ మనం స్టోర్ చేసే ఈ డేటా, దిస్ ఆల్ ద డేటా అనమాట. మన ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ డేటా. ఈ డేటా యొక్క టైప్ మెన్షన్ చేస్తాం. ఎందుకు, దేనికి డేటా టైప్ ఇస్తాము అంటే వి గివెన్ ద వేరియబుల్స్. ఓకే, ద బ్యాక్ టు హియర్ క్లాస్ ద వేరియబుల్స్ అంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద డేటా టైప్ అండ్ a variable name, and this we call as an assignment operator and value, and ending with the semicolon. This is the syntax of declaring a variable in Java. Okay, the variable is nothing but ఎప్పుడైతే మనం జావాలో ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేసామంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ద బ్యాక్గ్రౌండ్ దాని యొక్క సిస్టమ్ యొక్క మెమొరీలో, మిషన్ యొక్క మెమొరీలో ఒక నేమ్, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇంట్ అంటే మళ్ళీ మీకు చెప్తాను, డేటా టైప్స్ ఇక్కడ రాస్తాను. ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఇంట్ ఏ
ఈక్వల్ టు 10 అని ఇచ్చామండి. ఇక్కడ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఈ యొక్క నేమ్ తో ఈ యొక్క నేమ్ తో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మెమరీ స్పేస్ లో ఈ యొక్క ఏ అనే నేమ్ తో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ద బ్యాక్గ్రౌండ్ మెమరీలో ఈ యొక్క పర్టికులర్ నేమ్ తో ఈ నేమ్ తో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయడమే. ఓకే, ఒక మెమరీ స్పేస్ ని క్రియేట్ చేయడం. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ క్రియేట్ ఏ మెమరీ స్పేస్ టు స్టోర్ ఏ డేటా. ఓకే, ఏది ఇక్కడ మనం 10 అని ఇచ్చాము ఏలోకి. 10 అనేది ఈ మెమరీలో స్టోర్ అవుతుంది. ద రిఫరెన్స్ ఇస్ ద ఏ. ఓకే, ద సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే సపోజ్ మన క్లాస్ ఈజ్ నథింగ్ బట్ మన క్లాస్ రూమ్ అనుకుందాం. ఇది మన యొక్క క్లాస్ రూమ్. ఓకే, ఇది మన యొక్క క్లాస్ రూమ్ అనుకుందాం. ఈ క్లాస్ రూమ్ లో క్లాస్ ఎలా అయితే క్రియేట్ చేసానో క్లాస్ రూమ్ కూడా అలానే క్రియేట్ చేశాను. ఈ క్లాస్ రూమ్ లో సమ్ థింగ్స్ నేను స్టోర్ చేసుకున్నాను. లైక్ నేను కొన్ని ర్యాక్స్ చేశాను ఫర్ ప్లేసింగ్ యువర్ బ్యాగ్స్. కొన్ని ర్యాక్స్ క్రియేట్ చేశాను. ఓకే, మీ లంచ్ బాక్స్ పెట్టుకోండి, కొన్ని ర్యాక్స్ క్రియేట్ చేశాను. ఓకే, క్లాస్ లో నేనేంటి ఒక ఎంటీ స్పేసెస్, ఎంటీ ఒక ర్యాక్స్ క్రియేట్ చేసి ఉంచాను. మనం క్రియేట్ చేసిన క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మీరు డైలీ కాలేజ్లో కూర్చుని ఒక క్లాస్ అనుకోండి. ఓకే, అందులో మీరు ఒక ఎంటీ ర్యాక్స్ క్రియేట్ చేయడం బట్టి ఒక వేరియబుల్స్. ఎందుకని అవి? టు స్టోర్ ఏ డేటా. మన యొక్క థింగ్స్ ని ఆ యొక్క ప్లేస్ లో స్టోర్ చేసుకోవడానికి ఏమైనా అవసరం అయితే, నా థింగ్స్ స్టోర్ చేసుకునే నీడ్ ఉంది అన్నప్పుడు నేను ఒక నేమ్ తో మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని నేను అక్కడ నా యొక్క థింగ్స్ ని ప్లేస్ చేసుకుంటాను. ద సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, మనం చాలా టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే అదర్ లేము వండర్లాకి వెళ్ళినా అదర్ థింగ్స్, మనం వాటర్ గేమ్స్ కదా ఆడినప్పుడు మన థింగ్స్ అన్ని కూడా ఒక లాకర్ లో పెట్టమని చెప్తారు. ఓకే, ఆ లాకర్ లో చూడండి ఫస్ట్ ఎంటీ లాకర్ ఉంటుంది, బట్ ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది. 1 2 3 ఆర్ ఏబీసీ 101 201. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. అందులో మీరు స్టోర్ చేసేది డేటా. ఓకే, అందులో మనం ఇక్కడ స్టోర్ చేసేది డేటా అనమాట. ఇందులో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో ముందుగా ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఓకే, ఆ డిసైడ్ ఎలా చేస్తున్నామంటే సపోజ్ నేను ఒక ర్యాక్ లో, ఓకే, ఈ యొక్క ర్యాక్ లో నేను ఒక వాటర్ థింగ్స్ ని స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, అంతే, ఒక వాటర్ ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బాక్స్ లో. వాటర్ లో స్టోర్ చేయాలంటే ఇది నేను పేపర్ తో కన్స్ట్రక్ట్ చేస్తే ఉంటుందా? ఉండదు. ద టైప్ అంటే ఇది ప్రిపేర్ చేసే టైప్ ఇట్ షుడ్ బి ఏ ఐరన్ ఆర్ సంథింగ్, ఒక టెంపరేచర్ లెవెల్ వాటర్ వరకు ద ప్లాస్టిక్ విల్ సపోర్ట్ ద సమ్ మెటల్ ఐటమ్ రిక్వైర్డ్. అదే పేపర్ యూస్ చేస్తే ఇట్ విల్ వాంట్ సపోర్ట్ ద టైప్. అంటే అందుకని ఇక్కడ మనం ఏ డేటా టైప్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఒక వేరియబుల్ కి, ఓకే, ఏ అనే ఒక వేరియబుల్ ఒక టైప్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఇందులో నేను స్టోర్ చేసే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ టైప్ అనేది. ఓకే, సో అలాగే సపోజ్ నేను ఒక మార్కెట్కి వెళ్ళాను అనుకోండి. ద మార్కెట్ వెళ్ళేటప్పుడు సపోజ్ నేను ఒక సమ్ ఆయిల్ కొంటాం కదా. ఆయిల్ అనేది సపోజ్ పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఉంటుందా? అవ్వదు. సమ్ ప్లాస్టిక్, థిన్ ప్లాస్టిక్ లో ప్యాక్ చేసి ఇస్తారు. ఎందుకంటే దట్ టైప్, ఆ టైప్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈవెన్ మనం వాటర్ బాటిల్ చూసుకున్నా వాటర్ స్టోర్ చేస్తుంది, బట్ అది కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకే. ఓకే, ఎక్కువ హీట్ చేసి వాటర్ ని ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేస్తానంటే మళ్ళీ అది ఉండదు. ఆ టైప్ అంటే ఓవర్ హీటెడ్ వాటర్ నాట్ సపోర్టెడ్. ద టైప్, ఆ టైప్ యొక్క బాటిల్ అనేది సపోర్ట్ చేయదు. అలానే ప్రతి డేటా టైప్ కూడా కొన్ని రేంజెస్ కూడా ఉన్నాయి. ఎంతవరకు స్టోర్ చేయగలం డేటా, ఎంతవరకు స్టోర్ చేయలేము అనేది కూడా మనకి ఇందులో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో సపోజ్ నేను వాటర్ క్యారీ చేయడం ఒక కైండ్ ఆఫ్ బ్యాగ్, ఆయిల్ క్యారీ చేయడం ఒక కైండ్ ఆఫ్ బ్యాగ్, ఆర్ సమ్ ఫిజికల్ థింగ్స్ ని క్యారీ చేయడం ఒక కైండ్ ఆఫ్ బ్యాగ్ అని నేను మెయింటైన్ చేస్తాను కదా. అన్నిటికీ సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది సపోర్ట్ చేయవు. ఓకే, ఆ టైప్ ఎలా డిసైడ్ చేస్తున్నాం? మనం ఆ బ్యాగ్ లో స్టోర్ చేసుకునే డేటా బేస్, డేటా ఏదైతే డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నేను ఆ బ్యాగ్ లో స్టోర్ చేద్దాం అనుకున్నాను, ఆ స్టోర్ చేసే ఐటమ్ బట్టి ద బ్యాగ్ టైప్ విల్ బి డిసైడెడ్. ద సేమ్ వే ఈ వేరియబుల్ లో నేను ఏ డేటా అయితే ఏ టైప్ ఆఫ్ డేటా అయితే నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ టైప్ ఆఫ్ డేటా ఇక్కడ నేను డిసైడ్ చేస్తాను. దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఏ డేటా టైప్స్ అండ్ ఏ వేరియబుల్స్. ఓకే, ద డేటా టైప్స్ మనకి జావా విల్ సపోర్ట్ ద 8 టైప్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, విల్ గోయింగ్ టు బిఫోర్ దట్ ఈ ప్రాసెస్ అర్థమైంది కదా. మీన్ క్లాస్ లో మనకి ఉండే 3 థింగ్స్. ద బేసికలీ విల్ కాల్డ్ అబౌట్ ద వేరియబుల్స్ అండ్ ఏ మెథడ్స్. ఇన్ అదర్ వర్డ్స్ the members and a member functions, and also the class contains a collection of objects. ఓకే, మన ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అని చెప్పుకున్నాం, మన వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం. సో సపోజ్ మనం జావాలో వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలంటే ఇది నథింగ్ బట్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయాలంటే మనం దానికి టైప్ అనేది ఇది నథింగ్ బట్ డేటా టైప్. సో ఆ యొక్క వేరియబుల్లో
ఈ యొక్క వేరియబుల్లో నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా అయితే స్టోర్ చేస్తున్నావో ఆ టైప్ అనేది మనకి ఇస్తారు. అవే మనకి డేటా టైప్. ఓకే, జావాలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ డేటా టైప్స్ ఉన్నాయి. అది మనం బ్రీఫ్ గా చెప్పుకుందాం. డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ ని మనకి మేజర్ గా జావాలో 2 టైప్స్ కింద మనకి సెగ్రిగేట్ చేస్తారు. ఓకే, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇస్ నథింగ్ బట్ ఒక బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. అంటే బేసిక్ గా నార్మల్ గా బేసికల్ గా డేటాని మనకి స్టోర్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే టైప్స్ అన్నమాట. బేసిక్ డేటా టైప్స్ అంటే బేసిక్ లెవెల్ వరకు కూడా మనకి ఈ డేటా టైప్స్ యూస్ చేస్తే సరిపోతుంది. 2 కేటగిరీస్. దిస్ ఇస్ ద అడ్వాన్స్ లెవెల్ అనుకోండి. దిస్ ఇస్ ద బేసిక్ లెవెల్, దిస్ ఇస్ అడ్వాన్స్ లెవెల్. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ లైక్ చెప్తాను. ఫస్ట్ విల్ గో విత్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ద ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి జావాలో ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎందుకంటే కేటగిరీస్ చేస్తారు. ఎందుకంటే నీకు సింపుల్ ప్రోగ్రామ్ కావాలి, సింపుల్ కంటెంట్ స్టోర్ చేసుకుంటే వి విల్ గో విత్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని డిఫరెంట్ లైన్స్ ఆఫ్ డేటాని సమ్ స్ట్రక్చర్లో నేను స్టోర్ చేయాలంటే ఐ విల్ గో విత్ ద నాన్ ప్రిమిటివ్. స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇదంతా డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేస్తాం అవన్నీ కూడా మనకి నాన్ ప్రిమిటివ్లో ద బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. Okay, before going to this advanced thing, we'll discuss about the primitive data types. Okay, the primitive data types ఏమున్నాయంటే మనకి integer లో the first we called as a byte. Okay, byte is one data type. Okay, the byte అనే ఒక డేటా టైప్ తో మనం వేరియబుల్ క్రియేట్ చేసామంటే లైక్ byte b ఈక్వల్ టు 10 అని ఎలా స్టోర్ చేసామంటే ఈ బి అనే నేమ్ తో ద బ్యాక్ ఎండ్ మెమొరీలో సిస్టమ్ మెమరీ ఉంటుంది కదా, ఈ యొక్క సిస్టంలో ఒక మెమరీ బ్లాక్ లో బి అనే ఒక నేమ్ తో ఒక స్పేస్ క్రియేట్ చేస్తాం. ఎంత స్పేస్ క్రియేట్ చేయాలి అనేది ఎలా అంటే దట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్ అన్నమాట. స్పేస్ క్రియేట్ చేయాలనుకున్నాం కరెక్టే. బి అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే బి అనే నేమ్ తో మనకి బ్యాక్ ఎండ్ మెమరీలో ఒక స్పేస్ అనేది మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకని డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ వేరియబుల్ కి చెప్పే బిహేవియర్స్ ఏంటంటే ఇది ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, ఓకే, అందులో మళ్ళీ ఎంత ఎంత రేంజ్ వరకు డేటాని స్టోర్ చేస్తాం, దానికి ఎలా బిహేవ్ చేయాలి అనేది డిసైడ్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విల్ కవర్ అండర్ ద వేరియబుల్ టైప్ అనమాట. అంటే వేరియబుల్ ఉండే ఏంటి టైప్ ఉంటుంది, దాని యొక్క టైప్ ఉంటుంది, దీని యొక్క వాల్యూస్, ఇట్ విల్ స్టోర్ ద వాల్యూస్ అండ్ ఆల్సో ఇట్ విల్ అసైన్ టు ద పర్టికులర్ టైప్. ఓకే, వేరియబుల్ ఎలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బి అనే వేరియబుల్ నేమ్ తో ఒక మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఎంత మెమరీ స్పేస్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ బైట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఈజ్ నథింగ్ బట్ 1 బైట్ ఆఫ్ మెమరీ. ఓకే, బైట్ అంటాం కదా, ద కిలో బైట్, ఎంబీ ఇస్ మెగాబైట్ అండ్ గిగాబైట్, జిటాబైట్ ఇవన్నీ ఉంటాయి కదా, టెరాబైట్. సో అలాగే ద బైట్, ద 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే, 8 బిట్స్ అంటే ఫస్ట్ బైట్ అనే ఒక డేటా టైప్ తో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా. ఓకే, ఈ ప్రిమిటివ్ టైప్ తో నువ్వు ఒక వేరియబుల్ క్రియేట్ చేసావంటే బైట్ బి ఈక్వల్ టు 10 అని క్రియేట్ చేస్తుంటే బి అనే నేమ్ తో ఒక మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్ ఎంత క్రియేట్ చేసిందంటే 1 బైట్ ఇస్ నథింగ్ బట్ 8 బిట్స్. దాని యొక్క సైజ్ అనేది 8 బిట్స్ ఉంటుంది. ఓకే, 8 బిట్స్ అంటే మీకు చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, మీన్ ద బిట్ వైజ్ ద బైనరీ ఫార్మాట్ లో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ దిస్ ఆల్సో. ఓకే, ఇలా 8 బిట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, 4 and 4. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 2 4 8 16 32 64 and 128. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ అనేది మెమరీ స్పేస్ ఏంటంటే ఒక బైట్ క్రియేట్ చేసి ఇస్ నథింగ్ బట్ ఏంటంటే
ఈ యొక్క బి అని క్రియేట్ చేసిన మెమరీ స్పేస్ లో మాక్సిమం వాల్యూ మనం 128 వరకే మనం స్టోర్ చేయగలం. అంటే ఇందులో నేను 10 స్టోర్ చేస్తాను కాబట్టి ఎస్ యాక్సెప్టబుల్. ఓకే, ద రేంజ్ విల్ బి ద -128 టు +127, -127 +128 ఉంటుంది. బట్ హియర్ ద రేంజ్ ఈస్ ద మాక్సిమం ఈస్ 128. అంటే మనం ఇందులో అంటే వాల్యూ ఇందులో ద మాక్సిమం రేంజెస్. ఓకే, ఈ యొక్క క్రియేట్ చేసిన ఒక మెమరీ బ్లాక్ లో ఒక మెమరీ స్పేస్ లో బి అని దానికి నేమ్ ఇచ్చాం, ఎందుకంటే ఒక యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవడానికి. మనకు కూడా మనం నేమ్స్ పెట్టుకుంటాం కదా యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవడానికి. అలానే బి అని అంటే ఆ బి అనే నేమ్ తో బ్యాక్గ్రౌండ్ మెమరీలో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుంది. మెమరీ స్పేస్ క్రియేట్ అయ్యి మనం దాని టైప్ బైట్ అని ఇచ్చాం కాబట్టి జావాలో ద బైట్ డేటా టైప్ ఏంటంటే 1 బైట్ అనేది మెమరీ ఆక్యుపై చేస్తుంది. 1 బైట్ మెమరీ ఇస్ నథింగ్ బట్ 8 బీట్స్. మనం చూస్తాం 8 బీట్, 32 బీట్, 64 బీట్ అంటాం కదా, దట్ విల్ ఆక్యుపై దిస్ మెమరీ స్పేసెస్ అనమాట. ఓకే, సో ద సేమ్ వే 8 బీట్స్ ఇస్ నథింగ్ బట్ ద మాక్సిమం వాల్యూ 28. అంటే నేను బైట్ అనే డేటా టైప్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేశానంటే ఐ కెన్ స్టోర్ ద మాక్సిమం వాల్యూ ఇస్ ద 128. దట్స్ ఇట్. దిస్ ద నెంబర్ టైప్. ఓకే, దీస్ ఆర్ ద అండర్ ద నెంబర్ ఫ్యామిలీ. ఓకే, బైట్ గురించి క్లియర్ కదా. ద రిమైనింగ్ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. బైట్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఏ షార్ట్. షార్ట్ ఈజ్ ఆల్సో 1 డేటా టైప్. అండ్ నెక్స్ట్ ఇది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇంట్ will occupy the 4 bytes. 4 అంటే 4 into 8. ఓకే, అండ్ సో long it will occupy the 8. ఓకే, సో దీస్ ఆర్ ద మనకి నెంబర్స్ అన్నమాట. ఇందులో కూడా మనం బైట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసినా మనం 1 2 3 4 స్టోర్ చేయగలం. బట్ షార్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన అందులో కూడా 1 2 3 4 నెంబర్స్ మనం స్టోర్ చేయగలం. ఇంట్ అని క్రియేట్ చేసిన నెంబర్సే, లాంగ్ అని క్రియేట్ చేసిన నెంబర్సే. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ద రేంజ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇందులో మనకి రేంజ్ చేసుకోవడం 128 ఉంది కదా, ఇది సంథింగ్ 32 ఎంత ఉంటుంది, ఇది 114 సంథింగ్ రేంజ్ ఉంటుంది. ద లాంగ్ ఇస్ సమ్ రేంజెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్, వీ కెన్ చెక్. మీకు అది ప్రొవైడ్ చేస్తారు స్క్రీన్ షాట్. సమ్ రేంజెస్ విల్ ఫాలో. ఓకే, ఇక్కడ ఇంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే ఇది ఎంతవరకు రేంజ్ సపోర్ట్ చేస్తుందో అంతవరకు వాల్యూ అనేది మనం అందులో ప్లేస్ చేయగలం. లాంగ్ ఆల్సో విల్ సపోర్ట్ సమ్ రేంజ్. ఓకే, ఆ రేంజ్ వరకే వాల్యూస్ ఇందులో మనం స్టోర్ చేయగలం ఈ యొక్క పర్టికులర్ వేరియబుల్లో. ఏ వేరియబుల్లో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన టైప్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మెమరీలో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెమరీ స్పేస్ సైజ్ అనేది ఎలా క్రియేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద టైప్ యూ గివెన్ టు ద వేరియబుల్. వేరియబుల్ కి టైప్ ఇచ్చిన దాని ప్రకారం మెమరీ స్పేస్ క్రియేట్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ మనం మెమరీ అనేది అందులో స్టోర్ చేసుకోలేం, బికాస్ ఆఫ్ ఇట్ విల్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్టికులర్ రేంజెస్. ఓకే, మనం ద వన్ థింగ్ ఈస్ ద బైట్. సారీ, ఇక్కడ మనకి బైట్ ఈజ్ 1, 2 is short, 3 is int, the 4 is the long. తర్వాత మనకున్నవి లేదంటే the float is also support the numbers only. Okay, numbers వరకే సపోర్ట్, ఇందులో కూడా నెంబర్స్, బట్ ఇట్ విల్ బి స్టోర్డ్ ద డెసిమల్ నెంబర్స్. లైక్ మనం రూపీస్ చెప్తాం కదా, సో సపోజ్ 10 రూపీస్ 50 పైసా. ఓకే, 10 రూపీస్ ద 50 పైసా, ఇలా డాట్. ఓకే, ప్రెసిషన్ తో మనకి ఇలా స్టోర్ చేయాలనుకుంటే విల్ గో విత్ ద ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఫ్లోట్ అండ్ డబుల్. This is the 6th one. This is also same, but దీని రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ద రేంజ్ అండ్ ఆల్సో ద ప్రెసిషన్స్ ఆల్సో విల్ వ్యారీ. అండ్ the 6, the 7 is the boolean. ఓకే, ద బూలియన్ డేటా టైప్ లో ఏంటంటే ఇట్ విల్ హోల్డ్ ఓన్లీ ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇది బేసికలీ మనకి కండిషన్ చెక్ కోసం మోస్ట్లీ మనం యూస్ చేస్తాం. ఓకే, ఏదైనా ఒక కండిషన్ యొక్క ఒక పర్టికులర్ కండిషన్ ఇచ్చి ఇది ట్రూవా ఫాల్సా,
దాని యొక్క రిజల్ట్ స్టోర్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, దానికి రిజల్ట్ స్టోర్ చేయాలనుకుంటే మనం విల్ గో విత్ ది డేటా టైప్ ద బూలియన్. ఓకే, దీస్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒక ప్రతి డేటా టైప్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఓకే, ద వేరియబుల్ ని మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, ఆల్రెడీ డిస్కస్ అయిపోతే సింటాక్స్, రైట్? యా, ఒక క్లాస్ లో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ద డేటా టైప్ అండ్ ఏ వేరియబుల్ నేమ్ అండ్ దిస్ ఇస్ అప్ టు హియర్ ఏంటంటే ఇక్కడ వరకు ఏంటంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. వేరియబుల్ డిక్లేర్ చేయడం అంటే సంథింగ్ ఏ ఇంట్ ఏ అని చెప్పి ఇలా ఇచ్చేయడం, అంటే వాల్యూ ఎస్ అనేది అసైన్ చేయం. ఇనిషియలైజేషన్ జస్ట్ డిక్లేర్ ఏ వేరియబుల్. లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇందులో వాల్యూ స్టోర్ చేసుకుంటే జస్ట్ వీ విల్ డిక్లేర్ హియర్ ఇంట్ వేరియబుల్ నేమ్ సెమికాలన్, దట్స్ ఇట్, దిస్ ఈస్ ద డిక్లరేషన్. ఓకే, అదే మనం ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఎప్పుడైతే ఇచ్చానో దిస్ వి కాల్ ఎస్ ఏ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇందులో మనకి ఓకే మనం ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఒక వేరియబుల్ ద బైట్ అయితే దిస్ ఇస్ ద హౌ వీ క్రియేట్ దట్ వేరియబుల్ నేమ్ అండ్ ద షార్ట్ సమ్ ఎస్ ఈక్వల్ టు సమ్ రేంజ్. మీరు ఎక్స్ట్రా నెంబర్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో సపోర్ట్ చేయనంత వరకు రేంజ్ అనేది ఇవ్వండి. డబుల్ కోట్స్ లో ఇవ్వరు దీనికి వాల్యూస్, సింగిల్ కోట్స్ లో ఐ మీన్ నార్మల్గా నెంబర్ కింద ఇచ్చేస్తాం. ఓకే, 1567. ఓకే, మీరు ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారంటే డేటా టైప్స్ మన దగ్గర ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ద ఫర్గట్ థింగ్స్ దే మెన్షన్ ద చార్ట్, ఐ ఫర్గట్ దట్ క్యార్. ఓకే, ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ సింగిల్ క్యారెక్టర్ లైక్ ఇన్ సింగిల్ కోట్స్ లో ఏ ఆర్ 1 ఆర్ సమ్ ఎట్ ద రేట్ ఎనీ వన్ క్యారెక్టర్. ఒక సింపుల్ క్యారెక్టర్ ని నేను స్టోర్ చేయాలంటే ఐ విల్ గో విత్ ద క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, దిస్ షుడ్ బి స్టోర్ ఇన్ ద సింగిల్ కోట్స్ అనమాట. సింగిల్ కోట్స్ మెన్షన్ చేయాలి లైక్ క్యార్ సి ఈక్వల్ టు ఒక సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఐ విల్ గో విత్ ద క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, సి క్రాస్ ద ప్లేస్ సమ్ యాంపర్సెంట్ ఏదైనా, దిస్ క్యారెక్టర్ కెన్ బి ఎనీథింగ్, నెంబర్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్ అవ్వచ్చు, ద స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా సరే సింగిల్ కోట్స్ లో మనం దాన్ని ఇస్తాం అనమాట. మెన్షన్ మీన్ ఇనిషియలైజ్ చేయాలి ఈ క్యారెక్టర్ యొక్క వేరియబుల్. ఓకే, దీస్ ఆర్ ద ప్రిమిటివ్ టైప్ డేటా టైప్స్. ఓకే, దీనికి ప్రతి దానికి కూడా దీస్ ఆర్ ద మనకి జావా అనే చాలా మంది చెప్తుంటారు ఏంటి, జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు, ద పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. కొంతమంది ఏమో ఎస్ నో ప్యూర్ ఆబ్జెక్ట్, కొంతమంది కాదు అని అంటారు. సో ఎప్పుడైతే మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడేమో మనం రాసే ప్రోగ్రామ్ ఎస్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. ఓకే, ఎందుకంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఆబ్జెక్ట్స్ గా మనకి స్టోర్ అవ్వవు. దిస్ నాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి క్లాసెస్ అనేవి ఉండాలి. ఓకే, అందుకనే మనకి ప్రతి మనకి ప్రిమిటివ్ డేటా టైప్ కి కొన్ని వ్రాపర్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేశారు. ఓకే, ద వ్రాపర్ క్లాసెస్. ఓకే, ఈ వ్రాపర్ క్లాసెస్ యూస్ చేసి నేను రాసినప్పుడు ఏమవుతుందంటే నా యొక్క ప్రోగ్రామ్ అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఓకే, దీని రెస్పెక్ట్ వ్రాపర్ క్లాసెస్ ఏంటంటే ద బైట్ కి ద బైట్ బి క్యాపిటల్ BYT ద బైట్ బి ఈక్వల్ టు దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మనం యూస్ చేసే ఆపరేటర్ న్యూ. దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మీకు ఈ డేటా టైప్స్ వరకు కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ఓకే, ఇప్పుడు వరకు నార్మల్ ప్రిమిటివ్ వేరియబుల్ యూస్ చేసి మీరు వేరియబుల్ ఎలా ఇనిషియలైజ్ చేస్తారు, జస్ట్ బైట్ బి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి ఐ మీన్ బైట్ బి ఈక్వల్ టు 10 అని చెప్పి వాల్యూలో డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం బైట్ బి ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దిస్ బికాస్ ఆఫ్ ద బైట్ ఈస్ ద క్లాస్, ఇక్కడ వ్రాపర్ క్లాస్. ఓకే, వ్రాపర్ క్లాసెస్ ఇచ్చారు మనకి. జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాదన్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటి కొన్ని వ్రాపర్ క్లాసెస్ ఇచ్చాను. సో ఇఫ్ యూస్ ద వ్రాపర్ క్లాసెస్ నౌ ఇట్స్ కంప్లీట్లీ ఈ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం ప్రతి దాని కూడా ఎప్పుడైతే క్లాస్ కి ఇలా మనం వేరియబుల్ ఇక్కడ అంటే దీని వేరియబుల్ అంటాం, బట్ ఇక్కడ దిస్ ఈస్ యాక్ట్ యాజ్ లైక్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి ఇందులో డేటా స్టోరేజ్ అంటే బైట్ బి ఈక్వల్ టు న్యూ బైట్
దిస్ వి కాల్డ్ ఎస్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అనేది మెథడ్స్ అని చెప్పండి. ఓకే, సమ్ 10 ఇది మీకు సపోర్ట్ చేయకపోతే టైప్ కాస్టింగ్ చేయండి బయట అని చెప్పేసి ఇట్ విల్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద షార్ట్ ఈజ్ ఆల్సో ద సేమ్, ఎస్ క్యాపిటల్, ద రిమైనింగ్ ఇస్ సేమ్. ఇంటికి మటుకు ఇంటీజర్. ఓకే, నార్మల్గా అయితే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని స్టోర్ చేస్తాం. బట్ ఇక్కడ దీని యొక్క వ్రాపర్ క్లాస్ వచ్చేసి ఇలా నేను ప్రిమిటివ్ టైప్ లో నేను ఇలా యూజ్ చేయను అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు యూజ్ దట్ ఇంటీజర్ క్లాస్. ఇంటీజర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ ఆఫ్ సమ్ 10. సో నౌ ఐ అనే నేమ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఇలా క్రియేట్ చేసినప్పుడు దిస్ విల్ బి స్టోర్ ఇన్ టు ద స్టాక్ మెమొరీ. ఓకే, ఇలా నేను క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ స్టోర్ ఇన్ టు ద హీప్ మెమొరీ. ఓకే, ఈ స్టాక్ మెమరీ ఎక్కడ ఉంటుంది, హీప్ మెమరీ ఎక్కడ ఉంటుంది అంటే as part ఆఫ్ ద జేవీఎం ఆర్కిటెక్చర్ మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, సో ఇవన్నీ మీకు ఇక్కడ అర్థమైతే అక్కడ జేవీఎం ఆర్కిటెక్చర్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ విల్ స్టోర్ ఇన్ టు ద హీప్ మెమరీ. ఓకే, దిస్ వేరియబుల్ విల్ స్టోర్ ఇన్ టు ద స్టాక్ మెమరీ అనమాట. ఓకే, నౌ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్. ఇంటికి ఇంటిజర్. ద లాంగ్ ఈజ్ ఆల్సో ఎ సేమ్ లాంగ్ బట్ ఎల్ క్యాపిటల్. లాంగ్ L equal to new long some number. ఓకే, ఇక్కడ నార్మల్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ L ఈక్వల్ టు సమ్ 10 అని చెప్పి ఎల్ అని ఇవ్వాలి. ఇక్కడ ఎల్ అని రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఏంటంటే దానికి రేంజ్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటిజర్ నెంబర్సే కదా. ఇక్కడ ఎండింగ్ విత్ ఎల్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కొన్ని ఎప్పుడు 10 ఇచ్చినప్పుడు మనకి ఇవ్వకపోయినా మనకి ఏమీ ప్రాబ్లం కాదు. ఒక పర్టికులర్ రేంజ్ దాటిన తర్వాత, ఇంటిజర్ యొక్క రేంజ్ దాటేసిన తర్వాత ఇది లాంగ్ అని ట్రీట్ చేయాలంటే ఇంటిజర్ సపోర్ట్ చేయనంత రేంజ్ ఇచ్చేటప్పుడు మటుకు లాంగ్ కి వాల్యూ ఇవ్వాలి. సపోజ్ మీరు ఒక 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయండి, 14 డిజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 చిప్స్, అప్పుడు ఇలాంటి ఇచ్చినప్పుడు సపోర్ట్ చేయదు. ఓకే, అది కూడా మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తుంది, ఎప్పటి వరకు సపోర్ట్ చేయట్లేదో రేంజ్ అనేది రాసుకోండి. ఓకేనా? ఓకే, లాంగ్ ఎల్ అని ఇక్కడ ఎల్ అని మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే మనకి అవుట్ ఆఫ్ రేంజ్ అనేది మనకి చూపించింది అప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ ఎండ్ ఆఫ్ ద వాల్యూ విత్ ఎల్, స్మాల్ ఎల్ ఆర్ క్యాపిటల్ ఎల్. ఓకే, దిస్ ఇస్ గుర్తు పెట్టుకోండి ఇది. ఓకేనా? ద లాంగ్ వేరియబుల్ మనకి రేంజ్ అనేది ఎక్సీడ్ అయినప్పుడు వీ హ్యావ్ టు మెన్షన్ యాజ్ ఎల్. ఇట్ కెన్ బి ఏ స్మాల్ ఎల్ ఆర్ క్యాపిటల్ ఎల్. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ద సేమ్ ఆల్సో ఫ్లోట్. ఓకే, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు సమ్ 10.50 ఎఫ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ ద కంపైలర్ విల్ ఐడెంటిఫై దిస్ ఇస్ ద ఫ్లోటింగ్ ప్రెసిషన్ అనేది అప్పుడు అప్లై చేస్తుంది అనమాట. ఓకే, ద సేమ్ దీనికి కూడా ద ఫ్లోట్ అనేది క్లాస్. దిస్ ఆర్ ద క్లాస్ మీన్స్ దీని డిఫరెన్స్ అంటే దిస్ ఇస్ ద స్మాల్ ఎల్, దిస్ ఇస్ ద దిస్ ఇస్ లోయర్ కేస్, దిస్ ఇస్ అప్పర్ కేస్. ఇక్కడ ఎఫ్ అనేది లోయర్ కేస్, దిస్ ఇస్ ద అప్పర్ కేస్. ఓకే, నౌ డబుల్ బి ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పేసి సంథింగ్ 10.6 అని డి అని మెన్షన్ చేయండి. దీనికి కూడా ద సేమ్ వ్రాపర్ క్లాస్ డబుల్. డబుల్ డి ఈక్వల్ టు న్యూ డబుల్ అని చెప్పేసి దీనికి వాల్యూ ఇస్తాం. ఓకే, ద సేమ్ థింగ్ ద బులియన్ కూడా నార్మల్గా అయితే ఎలా ఇస్తాం బులియన్ వేరియబుల్కి, బూలియన్ సమ్ బి ఈక్వల్ టు ఇద్దర్ ట్రూ ఆర్ ఫాల్స్. దిస్ వి కాల్ యాజ్ ఏ లిటరల్స్ అనమాట. ఓకే, ట్రూ స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఓకేనా? క్యాపిటల్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇలా ఆర్ అని ఇవ్వకూడదు, నార్మల్గా ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఓన్లీ ఈ 2 వాల్యూస్నే ఇందులో స్టోర్ చేయగలం. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి కూడా మనకి బులియన్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. ఓకే, బూలియన్ సేమ్ క్యార్స్ ఈక్వల్ టు సమ్ క్యారెక్టర్, ఇది కూడా క్యారెక్టర్ ఈక్వల్ టు న్యూ క్యారెక్టర్ అని చెప్పేసి స్టోర్ చేస్తారు. ఓన్లీ మీరు ప్రిమిటివ్ కి వ్రాపర్ క్లాస్ కి డిఫరెన్స్ ఇస్తుంది. ఓన్లీ ఇంట్ అయితే రైటింగ్ ఇంటిజర్, క్యార్ అయితే క్యారెక్టర్. ఓకే, రిమైనింగ్ అని కూడా మీకు ఓన్లీ వ్రాపర్ క్లాస్ కి ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కీవర్డ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఇట్ విల్ స్టార్ట్ విత్
a small I mean lower case, and the wrapper class will start with uppercase. That is only the difference. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 8 ఉన్న ఈ డేటా టైప్స్ కి మీకు ఒక ఐ మీన్ ఈ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ కి ప్రాక్టీసింగ్ మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే ఇలా ప్రతి డేటా టైప్ తోని ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఈచ్ డేటా టైప్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈస్ కీవర్డ్స్ ఇవి యూజ్ చేసి మీరు డేటా టైప్స్ క్రియేట్ చేయండి. ఓకే. ఇట్లా చెప్పాను కదా, షార్ట్ ఎస్ ఈక్వల్ టు ఇలా ఇంటిజర్, ద లాంగ్, ద ఫ్లోట్, డబుల్, బూలియన్, క్యారెక్టర్. అండ్ సేమ్ ఇవి కూడా క్రియేట్ చేయండి. షార్ట్ అంటే మీరు ఇక్కడ వ్రాపర్ క్లాస్ యూజ్ చేయాలి. ఇంటిజర్ కి ఇలా ద లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్, క్యారెక్టర్ అండ్ ఆల్సో ఫర్ బైట్. మోర్ మెసేజెస్, వాట్ ఇస్ ద రీజన్ why I keep on mentioning your name? Why do we use wrapper classes? I'm mentioning you, right? I want to store a data in terms of the object. We'll go with the wrapper class. Okay. ఇలా చేసినప్పుడు మనకి స్టాక్ లో ఆబ్జెక్ట్ లో ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సెక్యూర్ అనమాట. సెక్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఐ జావా అనే సెక్యూర్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మనం ఒక మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ, ఒక 10 యాపిల్స్ అనేది కొనడానికి వెళ్ళాను నేను. 10 యాపిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు 10 యాపిల్స్ చేతిలో పెట్టాడు ఇలా. నేను ఇలా ఇలా మోసుకుంటూ వస్తున్నాను. కొన్ని పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ద ఫెల్ డౌన్. అండ్ ఆల్సో నా చేతులు ఏం తీసుకొస్తున్నానో అందరికీ కనిపిస్తాయి. అందరికి కనిపిస్తాయి కదా, నేను ఫ్రూట్స్ ఇలా పట్టుకుని వచ్చినప్పుడు అందరికి కనిపిస్తాయి కదా. ఓకే, అందరికీ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ నేను అది హోల్డ్ చేయడం కూడా కష్టం. అది కొంచెం ఇలా హోల్డ్ చేయడం కూడా కష్టం. అదే నేను ఒక కవర్ తీసుకుని ఆ కవర్ లో నేను ఈ యాపిల్స్ అనేది ప్లేస్ చేస్తాను అనుకో, ఈజీ టు క్యారీ, పడిపోయే ఛాన్సెస్ తక్కువ. అండ్ ఆల్సో నేను ఏం తీసుకెళ్తున్నానో బయటికి కనబడే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అలా ఆబ్జెక్ట్ అంటే ఇలా మనకి హోల్డ్ చేసి ఒక డేటాని ఒక హోల్డ్ చేసి ఈజీ టు క్యారీ. అంటే మన ఆబ్జెక్ట్ అంటే ఆ డేటాని వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్ ఈజీగా ట్రావెల్స్ చేస్తూ ఉంటాం. ఓకే, డేటాని. సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అయినప్పుడు దీస్ ఆర్ ద బెనిఫిట్ అనమాట. ఈజీగా మనం తీసుకెళ్లొచ్చు డేటాను ఒక ప్లేస్ నుంచి అదర్ ప్లేస్ కి. నార్మల్ థింగ్స్ ఇండివిజువల్ గా మనం క్యారీ చేసి తీసుకెళ్ళాలంటే వెరీ డిఫికల్ట్ కదా మనకి, ద వెరీ డిఫికల్ట్. సో ఎందుకంటే ఆ డిఫికల్టీనెస్ మనకి ఈజీ చేయడానికి ఏంటంటే మనకి ప్రతిది కూడా ఆబ్జెక్ట్ థింగ్స్ ఈ డేటా అంతా కూడా ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ యాడ్ ఆన్ మోర్ సెక్యూరిటీ అనమాట. ఓకే. సో ఇట్ విల్ క్రియేట్ ఒక అవుటర్ లేయర్ లాగా క్రియేట్ చేసి మనకి ఒక థింగ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో ద మెయిన్ అదర్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్ హియర్. ఓకే. అండ్ ఆల్సో మనకి చెప్పాను కదా, ద మెమరీ, ద స్టోరేజ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ద wrapper classes for that primitive data types. Okay. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్? ఇవన్నిటికి మీరు ఎలా క్రియేట్ చేయండి, 2 కేటగిరీస్ ఇచ్చాను మీకు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు కదా, సింపుల్ గా ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి క్రియేట్ చేస్తారు. వేరియబుల్ క్రియేట్ చేసి ప్రింట్ చేయండి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి క్రియేట్ చేయండి. ఏ అనిస్తే ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు ప్రింటింగ్ ఏ 10. ఓకే, ప్రింటింగ్ ఏ 10. బట్ ఇక్కడ మనం ఏ అనేది ప్రింట్ చేస్తాం. ఇక అలాగే ప్రతిదానికి కూడా మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ప్రింట్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయండి. ఓకే, దిస్ ఇస్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తారు. ద సేమ్ వే మీకు ఏం చెప్పింది, దీని ఒక వ్రాపర్ క్లాస్ కూడా రాయమని చెప్తున్నాను. ఇంటిజర్ ద సేమ్ వేరియబుల్ నేమ్ సపోర్ట్ చేయదు, ఈవెన్ ఆబ్జెక్ట్ అయినా. A1 ఈక్వల్ టు న్యూ ఇస్ ద కీవర్డ్ విచ్ వి యూస్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఎ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇంటిజర్ క్లాస్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, మీకు మెథడ్స్కి వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. ఓకే, జస్ట్ ఐమ్ గివింగ్ 10. ప్రోగ్రామ్ రాసి ఇక్కడ integer equal to new integer.
Integer has been deprecated and marked as removed. ఈ వెర్షన్ 23లో ఇది తీసేశారండి టైట్ ఆఫ్ ఇట్లా ఇచ్చేద్దాం. 21 వెర్షన్ ఉంది కదా, మేబీ 21 వెర్షన్ లో దర్ మైట్ బి డిప్రికేట్ ఇన్ ద సెన్స్ రిమూవ్ చేశారండి. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం? సరే, కూడా వెర్షన్ టు వెర్షన్స్ కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి జావాలో. నార్మల్ జావా నేర్చుకుంటే సరిపోదు, మన వెర్షన్ టు చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇదేంటి జావాలో ఇట్లా చేస్తాం, ఇది ఇక్కడ వర్క్ అవ్వట్లేదంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద వెర్షన్స్ అన్న. యూ కెన్ సీ ద 10 and 10. Okay, both the values got printed here for differentiating. Okay. ప్రింట్ 10 and 20. ఓకే, మీరు రిమైనింగ్ అన్ని కూడా డేటా టైప్స్ అన్ని కూడా జస్ట్ ఇలా ఇచ్చి ప్రింట్ చేసి ట్రై చేయండి. ఇఫ్ యూ ఫేసింగ్ ఎనీ ఇష్యూ నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఏంటంటే ద వేరియబుల్. వేరియబుల్ 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 అని చెప్తున్నారు. ఎందుకు వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు వెళ్ళేసరికి ఏంటంటే అన్ని కూడా మీరు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు కదా, ఆల్జిబ్రా స్టేట్మెంట్ లో లైక్ ఏం చేస్తారు, ఏ ప్లస్ బి అండ్ సి ఈక్వల్ టు ఇదే ఉంటాయి. ఓకే, ద సి ఇక్కడ మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాస్తాం ఇలా, మనం ఇలా వేరియబుల్ ఐ మీన్ ఈజ్ నథింగ్ బట్ ఇవి ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తాం. ఇక్కడ సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఇట్ రిప్రజెంట్ బేస్డ్ ఆన్ ద ఇక్కడ మనం డిక్లేర్ చేస్తే మనం మ్యాథ్స్ రాస్తాం కదా, లెట్ ఏ ఈక్వల్ టు 10, ఓకే, బి ఈక్వల్ టు 20 అని ఇలా ఇలా ఇస్తాం కదా డిక్లేర్ చేసుకోవడం వల్ల. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్న సేమ్ ప్రాసెస్, జావాలో కొత్తగా ఏం కనిపెట్టలేదు ఇదంతా కూడా. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ రాసుకుంటే వెళ్ళిపోయాను ఇలా, మళ్ళీ తర్వాత నేనేంటి ఇలా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏని బిని సమ్ చేసి వచ్చిన వాల్యూని సిలో స్టోర్ చేస్తాను. మళ్ళీ సితో వచ్చిన వాల్యూని సంథింగ్ ఒక 20 ఆర్ నథింగ్ బట్టి ఒక డి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి డి ఈక్వల్ టు సమ్ 40 అనుకోండి, మైనస్ డి అన్నాను. ఈ రెండింటిని వచ్చిన దాన్ని సమ్ ఈలో స్టోర్ చేశాను. ఓకే, మళ్ళీ ఇక్కడ సమ్ ఎఫ్ ఈక్వల్ టు ఈ మైనస్ కే అన్నాను. ఇక్కడ కూడా కే ఈక్వల్ టు సమ్ 80 ఇచ్చాను. ఓకే, ఇలా నేను ప్రోగ్రామ్ రాసుకుంటే వెళ్ళిపోయాను. ఓకే, ఇలా నేను ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు వేరియబుల్స్ ఇక్కడ ఇలా ఇవ్వడం, ఇలా మనం ఆల్జిబ్రిక్ థింగ్స్ మనం ప్రోగ్రామేటికల్ గా యూస్ చేయడానికి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ ఇలా ప్రోగ్రామ్ రాశాను, ఇలా 10 ప్లస్ 20 ఈక్వల్ ఎంత వచ్చింది, సమ్ వాల్యూ వచ్చింది 30 వచ్చింది. మళ్ళీ 30 మైనస్ ఇక్కడ ఇలా ఇవ్వకుండా ఇక్కడ 40 అని రాశాను. మళ్ళీ ఇక్కడ ద 40 మైనస్ 80 ఇలా రాసుకుంటే ఇలా ఒక ప్రోగ్రామ్ రాశాను ఇలా. ఓకే, ఇలా ప్రోగ్రామ్ రాసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇప్పుడు 10ని 20ని కాదు, ఇప్పుడు నేను 40ని 50ని సమ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, దీన్ని అరేంజ్ చేయాలి, అరేంజ్ చేసి మళ్ళీ రాయాలి ద 40 ప్లస్ 50 అని రాయాలి. ఓకే, అలానే అప్పుడు ఇక్కడ ఇది కూడా మారిపోతుంది ద సమ్, ఇక్కడ ఇది 90 అవుతుంది, మళ్ళీ నేను దీన్ని తీసేసి 90 అని రాయాలి. బట్ వెన్ ఎవర్ వి గో విత్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సింపుల్ గా నేను ఇప్పుడు నేను ఇక్కడ 10 20 అయినప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇది ఇది ఏదైతే ఉందో ఇలా ప్రతి లైన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఇలా చేయక్కర్లేదు, సింపుల్ గా నేను ఇప్పుడు 10 20 చేశాను, ఇప్పుడు 40 50తో చేయాలనుకుంటున్నాను, సింపుల్ ఇక్కడ 10 తీసేసి 40 పెడతాను, ఇక్కడ సింపుల్ గా 20 తీసేసి 50 పెడతాను. సో సిమ్మనింగ్ అంతా కూడా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిని ఇక్కడ మైనస్ డి అంటే నాకు మైనస్ 40 40తో కాదు, నేను ఇక్కడ 80తో చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ 5తో చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎవ్రీ టైం ఇక్కడ ప్రోగ్రామ్ లో మార్చుకోవాలి నేను. సో అది వేరియబుల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే సింపుల్ ఇక్కడ వేరియబుల్ ఇక్కడ వాల్యూ మార్చుకుని ఇట్ విల్ రిఫ్లెక్ట్ వేర్ ఎవర్ వి యూస్ దిస్ వేరియబుల్ ఇన్ ఎంటైర్ ఏ ప్రోగ్రామ్. ఇంకా డి ఈక్వల్ టు ద 5 అంటే వచ్చిన సమ్ లో నుంచి ఈ 5 తీసేస్తుంది ప్రోగ్రామ్. ఇది అసలు నేనేం చేంజ్ చేయలేదు, సింపుల్ గా ఈ యొక్క డిక్లరేషన్స్ అండ్ ఇనిషియలైజేషన్స్ నేను ఆల్రెడీ వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ మటుకు నేను చేంజ్ చేస్తాను అనమాట. దట్ ఇస్ యాడెడ్ ఆన్ ద మోర్ అడ్వాంటేజ్. ఓకే, ఓకే, క్లియరా? వేరియబుల్ యొక్క అడ్వాంటేజెస్, వేరియబుల్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక నేమ్తో ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుంది, అందులో డేటా స్టోర్ చేస్తుంది. ఆ డేటా స్టోర్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా, ఎంత ఎంత రేంజ్ డేటా స్టోర్ చేయాలి అనేది వేరియబుల్ ఎలా డిసైడ్ చేసుకుందంటే మన వేరియబుల్కి ఇచ్చిన డేటా టైప్ బేస్ చేసుకున్నది డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద అబౌట్ దట్ వేరియబుల్స్ అండ్ ద డేటా టైప్స్. ఓకే, ఇందులో మళ్ళీ మనకి
లోకల్ వేరియబుల్స్ లో మనకి నార్మల్ గా 3 టైప్స్ అంటే 2 టైప్స్ అంటే 3 టైప్స్ గురించి మనం కూడా చెప్పొచ్చు. ఏంటంటే ద లోకల్ అండ్ ఆల్సో ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ గ్లోబల్ అంటారు, గ్లోబల్ వేరియబుల్ అంటారు. బట్ రివ్యూ అబౌట్ దట్. అండ్ 3 ఇస్ ద పారామీటర్స్, ద మెథడ్ పారామీటర్స్. ఓకే, మనకు లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, పారామీటర్ లో కూడా వేరియబుల్స్ ఉంటాయి. ద పారామీటర్ ఏంటంటే మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఇన్పుట్ గా పంపించేవి పారామీటర్స్ అంటారు. దీని గురించి మళ్ళీ మీకు మెథడ్స్ కాన్సెప్ట్ రేపే చెప్తాను. రేపు మీకు పారామీటర్స్ అంటే ఏంటి కూడా మీకు క్లియర్ గా మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ లోకల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్స్ గురించి మీకు డీప్ గా చెప్తాను. ఓకే, మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదా, క్లాస్ క్లాస్ టెస్ట్. దిస్ ఈస్ ఏ క్లాస్. ఓకే, ఇందులో ఏముంటాయని చెప్పాను, వేరియబుల్స్, మెథడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు కంపైల్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం కావాలి మనకి ప్రోగ్రామ్ లో, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే ఒక మెథడ్ కావాలి. సమ్ స్ట్రింగ్ ఆర్ట్స్ ఇదంతా ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ అనేది కూడా ఒక మెథడ్, బట్ మన ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్. మనం ఓన్ మెథడ్ కూడా క్రియేట్ చేసి అది ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ద సింటాక్స్ ఆఫ్ ద మెథడ్, ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, మెథడ్స్ కాన్సెప్ట్ లో మీకు కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడే నేను ఈ యొక్క మెథడ్ అంటే మెయిన్ మెథడ్ లో వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. దిస్ వి కాల్డ్ ఎస్ ఏ లోకల్ వేరియబుల్. ఎందుకంటే దీని యొక్క స్కోప్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఈ కర్లీ బ్రేస్ నుంచి ఈ కర్లీ బ్రేస్ వరకే దీని యొక్క స్కోప్ అన్నమాట. ఇక్కడ నుంచి బయటికి రాదు ఇది. అంటే బయటి ప్రపంచానికి తెలియదు లోకల్ వేరియబుల్స్. మన ఇంట్లో చూడండి, మన హాల్ ఇస్ ద కామన్ యాక్సెస్. అలాగే క్లాస్ లో క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ ద క్లాస్ లో క్రియేట్ చేసేటప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎందుకు అన్నాం అనేది మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్, క్లాస్ టు క్లాస్ కమ్యూనికేషన్ మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. బట్ సెగ్రిగేషన్ వరకు మీరు చెప్పండి. అంటే క్లాస్ లెవెల్లో, క్లాస్ లెవెల్ అంటే ఏంటి, క్లాస్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ లో అంటే మెథడ్ లో కాకుండా అవుట్ ఆఫ్ ద మెథడ్ బయట, అంటే డైరెక్ట్ గా క్లాస్ లో, ఇలా క్లాస్ లో డైరెక్ట్ గా ఒక వేరియబుల్ ఇన్స్టలేట్ చేసి మీరు డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ చేయడాన్ని మనం దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. సమ్ టైమ్స్ గ్లోబల్ వేరియబుల్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ క్లాస్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నా సరే అన్నిటి కూడా ఇది యాక్సెస్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ స్టాటిక్, నాన్ స్టాటిక్ థింగ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ టైప్స్ లో మనకి స్టాటిక్, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఓకే, స్టాటిక్, నాన్ స్టాటిక్. ఓకే, ద స్టాటిక్ గురించి సెపరేట్ మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ద స్టాటిక్, నాన్ స్టాటిక్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇది మీకు క్లియర్ గా చెప్తాను మీకు మళ్ళీ. ఓకే, ద స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి. ఓకే, ద ఫస్ట్ ప్రస్తుతం ఏంటంటే ఇది, దిస్ ఈజ్ వి కాల్డ్ ఎస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. దిస్ కాల్డ్ ఏ లోకల్ వేరియబుల్. అంటే దీని యొక్క స్కోప్, లోకల్ వేరియబుల్ ఎందుకన్నారంటే దీని యొక్క స్కోప్ ఏంటంటే ఈ క్లాస్ లోపల ఉన్న మెథడ్ లోపల మాత్రమే దీని యొక్క స్కోప్. దీని నుంచి బయటగా ఏని మనం యూజ్ చేసుకోలేం. ఓకే, అండ్ నెక్స్ట్ దీనిని మనం ఈ క్లాసులో ఒక క్లాసులో ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు. ఏ మెథడ్ అయినా సరే దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఏ గ్లోబల్ వేరియబుల్, ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనమాట. ఓకే, సింపుల్ గా నేను ఏం చెప్పాను, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ ఏ, ఇందులో నేను ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. వేర్1, వేర్2, అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా క్రియేట్ చేసి మెథడ్1, దీని సింటాక్స్ మీకు చెప్పలేదు, మళ్ళీ మీకు చెప్తాను ఏంటి అనేది. ఓకే, మెథడ్ M2. ఓకే, ఇలా క్లోజ్ చేశాను. ఇలా ఈ వేరియబుల్స్ అనేది ఏంటంటే ఇక్కడ నేను యూస్ చేసుకోవచ్చు, ఇక్కడ నేను యూస్ చేసుకోవచ్చు. అది ఇక్కడ నేను ఒక వేరియబుల్ 3 అనేది ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేశాను అనుకోండి, అది ఇక్కడికి రాదు, ఈ మెథడ్లోకి రాలేదు. ఎందుకంటే దాని స్కోప్ ఇక్కడ నేను క్రియేట్ చేశాను కాబట్టి, ఇక్కడ నేను ఈ మెథడ్లో డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రాదు. దిస్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. అంటే ఈ పర్టికులర్ స్కోప్ లోనే, అంటే ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, పర్టికులర్ బ్లాక్ వరకు యాక్సెస్ అయ్యేది లోకల్ వేరియబుల్, ఏ బ్లాక్ లోనైనా సరే యాక్సెస్ అయ్యేది గ్లోబల్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ అనమాట. అంటే క్లాస్ లెవెల్లో, ఇక్కడ ఇలా క్లాస్ ఎక్కడైనా సరే మెథడ్ తర్వాత అయినా సరే. ఓకే, అండ్ నెక్స్ట్ మనం జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేయాలి, క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాసులు ఏమేమి ఉంటాయని చెప్పాను, ఓన్లీ వేరియబుల్స్, మెథడ్స్, ఆబ్జెక్ట్స్ వరకే క్లాసులో క్రియేట్ చేయగలం.
లైక్ మీరు రాసిన ప్రోగ్రామ్ లో సపోజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే ప్రోగ్రామ్ డైరెక్ట్ గా క్లాస్ లో మనం రాయలేం. క్లాస్ లో రాయలేం, ఇది ఓన్లీ మెథడ్స్ లోనే రాయగలం ఇలా. అంటే క్లాస్ లో మనం యాక్చువల్ లాజిక్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మనం డైరెక్ట్ గా క్లాస్ లెవెల్లో రాయలేము. క్లాస్ లెవెల్లో డైరెక్ట్ క్లాస్ క్రియేట్ చేసి ఇలా నేను ప్రోగ్రామ్ రాసేస్తానంటే రాయలేము. దట్ ఇస్ నాట్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. ఓన్లీ క్లాస్ లో ఉండే అంతకేమో ఉంటాయి క్లాస్ లో, ఓన్లీ ద ఛాన్స్ అంటే ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి అండ్ ఓన్లీ ద మెథడ్స్ ఉంటాయి అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంత మనం చెప్పుకున్నాం కదా క్లాస్. సపోజ్ ఇంటీజర్ అనుకుంటే ఐఎన్ ఇంటీజర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్. ఓకే, ఐ ఇస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లేదంటే వేరియబుల్స్ ఉంటాయి, లేదంటే మెథడ్స్ ఉంటాయి. అంతే, ఈ త్రీ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకేమి క్లాసులో డైరెక్ట్గా ఇంకేమి రాయడానికి లేదు. మరి యాక్చువల్ లాజిక్ అంతా ఎక్కడ రాస్తాం, ప్రోగ్రామ్స్ అయినా ఎక్కడ రాస్తామంటే మనం క్రియేట్ చేసే మెథడ్స్ లో రాస్తాం. అదే మనకి నార్మల్గా మెయిన్ మెథడ్లో రాసేయచ్చు, లేదంటే మన ఓన్ మెథడ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ మెథడ్కి మన ఓన్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ వి క్యాన్ క్రియేట్, ఇవన్నీ కూడా మనం రేపు సెషన్లో చెప్పుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.